హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియో కూడా కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపించబోతున్నాను. అకౌంట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చూపించబోతున్నాను. సో సెక్షన్ ఏలో వచ్చేసి ఆన్సర్ ఎనీ 2, ఇది వచ్చేసి 10 మార్క్స్ ఆన్సర్. సో 3 ఇచ్చారు, ఏది మీరు పర్ఫెక్ట్ ఉంటే అది చేయండి. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 4, నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 5. సో క్వశ్చన్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఏది ఆన్సర్ మీకు వస్తే అదే రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఆన్సర్ అంటే మ్యాక్సిమం ఒక 2 or 2.5 పేపర్స్ అనేది రాయండి, ఓకేనా. ఒకవేళ 5 మార్క్స్ ఆన్సర్ అంటే 1 పేపర్ రాయండి. సో ఒకసారి నేను చెప్తున్నాను, మీరు క్లారిటీగా వినండి. ఒకవేళ 10 మార్క్స్ ఆన్సర్ అంటే మ్యాక్సిమం 2 పేపర్స్ రాయండి. 2, ఒకవేళ మీకు ఆన్సర్ ఇంకెక్కువ వచ్చంటే 2.5 చేయండి, కానీ 2.5 కన్నా ఎక్కువ అయితే చేయకండి. అండ్ 5 మార్క్స్ ఆన్సర్ అంటే 1 పేజ్ రాయండి. అండ్ 2 మార్క్స్ ఆన్సర్ అంటే ఒక 5 to 6 లైన్స్ అనేది రాయండి. ఈ మెథడ్ ఫాలో కాండి, మీకు టైం మేనేజ్మెంట్ కూడా సరిపోతుంది. అంటే కొంతమంది ఎలా చేస్తారు, నాకు 10 మార్క్స్ ఆన్సర్ అన్ని 4-5 పేజెస్ రాస్తారు, అలా టైం అనేది మీకు ఉండదు. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇస్తారు, నాట్ మోర్ దెన్ 3 పేజెస్ అని చెప్తారు. సో 2 పేపర్స్ రాయండి, ఒకవేళ ఓకే 3కి వెళ్ళండి అంతే. దానికన్నా మించి అయితే వెళ్ళకండి, 3 కన్నా ఎక్కువ వెళ్ళకండి. ఒకవేళ మీరు ఒక్క ఆన్సర్కే మీకు వచ్చిన ఆన్సర్స్కి ఎంత రాస్తే మీకు బుక్లెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీకు తెలుసు ఆల్రెడీ. ఒకవేళ బుక్లెట్ అయిపోతే మళ్ళీ ఇంకొక ఆన్సర్ షీట్ అనేది మీకు ఇవ్వరు. సో మీరు వచ్చేసి అందులోనే అన్ని ఆన్సర్స్ ఫిట్ చేసేలాగా ఉండాలి. సో ఇదైతే కంపల్సరీ ఇంపార్టెంట్ టిప్ అని నేను అనుకుంటున్నాను. ఇది గిట్ట మీరు ఫాలో అయితే మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అండ్ టైంకి పేపర్ అయిపోతుంది. సో ఆల్ ద బెస్ట్ వ్యూయర్స్.